హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఇంకా పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయింది. బూమర్ చూసారా, పిల్లలు 1 మంత్ అలాగా ఇంట్లోనే ఉండిపోయారు కదా. ఇంకా వెళ్ళేసరికి దానికి ఏమీ తోచట్లేదు, అలా పడుకొని ఉంది. ఇంకైతే పూజ కూడా అయిపోయింది. ఈరోజైతే ఫాస్ట్గా వర్క్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట. స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా పొద్దున్నే అన్ని పనులు అయిపోయాయి, వంట కూడా అయిపోయింది. ఇంకా డే అయితే నాకు కాఫీతోనే స్టార్ట్ అవుతుంది కదా, కానీ ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయితే మాత్రం లేట్గా అయిపోతుంది కాఫీ తాగడం అన్నీ. ఇంకా వాళ్ళు వెళ్ళాక నిదానంగా కూర్చొని అయితే కాఫీ తాగుతున్నాను. ఇంకా బూమర్ చూసారా, బాగా గోల్ చేస్తుంది. ఎవరూ లేరంట ఈరోజు దానికి ఆడుకోవడానికి. అరుస్తూ ఉంది, పిలుస్తూ ఉంది పాపం. రోజు అయితే హాలిడేస్లో అయితే లేట్ అయిపోయేవి పనులన్నీ. స్కూల్ స్టార్ట్ అవ్వగానే అన్నీ ఫటాఫట్ అయితే క్లీన్ అయిపోయాయి అన్నమాట వర్క్స్ అన్నీ. ఇంకా తర్వాత అయితే ఇవి వెండి గిన్నెలు నల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు ఇలా ఈజీగా అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసి బేకింగ్ సోడా వేసేస్తే హాట్ వాటర్లో ఇలా అయితే మనం ఎక్కువ రుద్దకుండానే క్లీన్ అయిపోతాయి అన్నమాట. చాలా నల్లగా అయిపోయి ఉండేవి, ఇలా అయ్యాయి. ఈ ట్రిక్ అయితే చాలా బాగా లైట్గా నాకైతే మాత్రం క్లీన్ చేసుకుంటే ఈజీగా అయితే సిల్వర్ క్లీన్ చేసుకోవచ్చు. సిల్వర్ ఫాయిల్ అండ్ బేకింగ్ సోడా అన్నమాట. అవి రెండు హాట్ వాటర్లో వేసేసి ఇవి వేసేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇంకా ఇవన్నీ అయితే కొంచెం క్లీన్ చేసుకున్నాను. కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మార్నింగ్ అయితే చపాతీ వంకాయ కర్రీ అయితే చేశానన్నమాట. పిల్లలు అదే తీసుకెళ్లారు. ఇంకా కర్రీ అయితే ఉంది. ఇంకా ఏదైనా రైస్ పెట్టేసి మజ్జిగ పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కర్రీ అయితే తీసి ఒక బౌల్లో అయితే పెట్టేస్తున్నాను. తర్వాత అయితే ఇంకా కిచెన్ కొంచెం డీప్ క్లీన్ అయితే చేసుకోవాలి. నాకైతే కిచెన్ అయితే ఎప్పుడు నీట్గా ఉండాలి, లేకపోతే ఏదోలా ఉంటుందన్నమాట. తుడుస్తూనే ఉంటాను. మనం వంట చేసే కొద్దీ పడుతూనే ఉంటుంది కదా, ఇంకైతే నేను తుడుస్తూనే ఉంటాను అన్నమాట. తర్వాత నేనైతే ఒక మట్టి కుండ తీసుకున్నాను అన్నమాట. ఇది ఎందుకంటే పెరుగు తోడు పెట్టుకోవడానికి. ఈ సమ్మర్లో అయితే బాగా పుల్లగా అయిపోతుంది పెరుగు అయితే. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితేనేమో టేస్ట్ అయితే ఉండట్లేదన్నమాట. అందుకని నేను మట్టి కుండ తెచ్చుకున్నాను. బాగా అయితే పేరిందనమాట పెరుగు అయితే. ఇంకా మీగడ తీసేసి అలాగే బయట ఉంచినా కూడా పుల్లగా అయితే అవ్వట్లేదన్నమాట. బాగుంది పెరుగు. మనకు ఏది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా టేస్ట్ అనేది తగ్గిపోతుంది కదా, అలాగే మనం పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎందుకో టేస్ట్ అనిపించదు. ఇంకైతే రైస్ పెట్టేస్తున్నాను. నేనైతే రైస్ కుక్కర్ కంపల్సరీగా ప్లేట్ వేసి రైస్ అయితే పెడతాను. ఎందుకంటే అడుగునైతే మొత్తం అతుక్కుపోతూ ఉంటుంది కొంచెం రైస్ అంతా, అందుకని కంపల్సరీ ప్లేట్ అయితే వేస్తాను. ఇంకా రైస్ అయిపోగానే ఇంకా ఈరోజైతే మజ్జిగ పులుసు చేద్దాం అనుకుంటున్నాను లంచ్ టైంకి అయితే. ఇంకా ఎలాగూ వంకాయ కర్రీ ఉంది కదా, ఇదిగోండి మీగడ చూసారా ఎంత మీగడ వచ్చిందో. పాలు కూడా మేమైతే బర్రె పాలే అన్నమాట యూజ్ చేసేది. ప్యాకెట్ పాలు ఎందుకో అస్సలు టేస్ట్ అనిపించదు. అది కాకుండా కూడా ఎందుకో అవి ఫాస్ట్గా కూడా చెడిపోతున్నాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా
డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి కాంచంగానే చెడిపోతున్నాయి ప్యాకెట్ పాలు. అందుకే మేము బర్రె పాలే యూజ్ చేస్తాము. అవి కొంచెం నీళ్ళగా ఉన్నా అవే తీసుకుంటున్నాం అన్నమాట. మీగడ మాత్రం చాలా బాగా వస్తుంది. నాకైతే మంత్కి 1 kg ఎక్కువగానే నెయ్యి కూడా వస్తుంది. ఇంకా మజ్జిగ పులుసు అయితే ఇంకా అలాగే కుండలోనే చేసేస్తున్నాను. నేనైతే ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొంచెంగా అయితే తిరువాత అయితే పెట్టేస్తానన్నమాట. ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఇలా అయితే కోలం డిజైన్ లాగా వేసుకున్నాను. ఇలాంటి డిజైన్స్ చాలా బాగా అనిపిస్తాయి కదా ట్రెడిషనల్గా. ఇంకా నాకైతే కిచెన్ నీట్గా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెళ్ళంగానే చూసుకోగానే ఎంత పాజిటివ్గా ఉంటుందో. ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఇలా ధూపం అయితే పెట్టేశాను. కిచెన్లోకి వెళ్ళంగానే మంచిగా పాజిటివ్గా ఉంటుందన్నమాట. అలాగే పురుగులు, ఈ స్మెల్కి అయితే పురుగులు, బొద్దింకలు కూడా తక్కువగా వస్తాయన్నమాట. మనం కిచెన్ ఎంత నీట్గా పెట్టుకుంటే మన హెల్త్ కూడా అంత బాగుంటుంది. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. చాలా పీస్ఫుల్గా అయిపోయింది ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే. పిల్లలు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, ఇంకా మార్నింగే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.